నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. రేపు వైఎస్ వివేకానందరెడ్డి గారి యొక్క హత్య కేసు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది అనేది తేలబోతుంది. అయితే సెప్టెంబర్ 9వ తారీఖునే దీనిపైన విచారణ చేపట్టాల్సింది కాస్త గడువు అడిగినందుకు సెప్టెంబర్ 16వ తారీఖున జరిగింది. అయితే సెప్టెంబర్ 9వ తారీఖు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదన్నా సరే ఊహించినటువంటి ఒక సంచలన నిర్ణయాలైనా బయటకు వస్తే ఖచ్చితంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుందన్న 16వ తారీఖు పోస్ట్పోన్ అయింది. సో రేపు చాలా పెద్ద మొత్తాన జరగబోతున్న సంగతి అర్థమవుతుంది. ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? అవినాష్ రెడ్డి ఎంపీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచాడు. మరి ఆ రోజున మనం గమనిస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారు మరణించిన రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చింది. అక్కడ ఉన్న వ్యక్తులే చెప్పారు, మేము ఏదో ఒక మీటింగ్ పెట్టుకున్నాము, ఆ టైంలో పైకి రమ్మని పిలిచారు, ఫోన్ వచ్చిందని అతను వచ్చి చెప్పారు, బాబాయ్ ఇంకా లేరని అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు అక్కడ ఉన్న వ్యక్తులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈవినింగ్ 3:30 వరకు బై రోడ్డు వెళుతూనే ఉన్నారు. జర్నీ హైదరాబాద్ నుంచి పులివెందుల చాలా టైం తీసుకున్నారు. అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత కూడా మనం లైవ్లో చూస్తూ ఉంటే అక్కడే ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అంటే అది గుండెపోట, రక్తపు వాంతుల, లేకపోతే ఏం జరిగింది అనేది కూడా తెలియని పరిస్థితిలో మరి అక్కడే మీడియా మీటింగ్ పెట్టేసి గొడ్డలతో నరికి చంపారు అని చెప్పేసి రకరకాల కథనాలు, అసలు వాళ్ళకే క్లారిటీ లేదు ఏం చెప్పాలా అనేది. అన్ని రకాలుగా చెప్పారు. కానీ అందరూ చెప్పిన దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు వింటుంటే మాత్రం క్లియర్గా ఆయన వాళ్ళకి మొత్తం స్క్రిప్టు రాసిచ్చారా లేకపోతే ఆయన వీడియో కాల్లో చూసారా? రఘురామ కృష్ణరాజు గారి విషయంలో మనం చెప్పుకుంటే అతను ఆ వీడియో కాల్లో చూసిన వ్యక్తి నాకు ఈయనేనని చెప్పి అనుమానం అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసినప్పుడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు సీసీటీవీ ఫుటేజెస్ అతని దగ్గర ఉంటాం. ఇలాగా అతన్ని ఎవరైనా సరే టార్చర్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి చూడాలి అనేది అతనికి ఒక కాన్సెప్ట్ ఉంది. అతను చాలా ఇష్టపడతాడని, ఆ క్రూరత్వం, ఆ సైకోయిజం అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలు. కానీ సొంత బాబాయిని అంత దారుణంగా బాడీలో ఉన్న రక్తం అంతా లీటర్ల కొద్దీ పోయినా కూడా అదంతా వాళ్ళు మొత్తం కూడా రిమూవ్ చేసేసి ఆ కుట్లేయించేసి అక్కడ బాడీని అంతా కూడా డెకరేషన్ చేసిన బొమ్మలాగా పడుకోబెట్టారు. పూలతోటి మొత్తం సెట్ చేసేసారు. అంటే సునీత గారు వచ్చేటప్పటికి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి అంటే మా చేతులకి మట్టి అంటుకోకుండా చేసేద్దాం అనుకున్నారు. కానీ అంటిన మట్టి ఎవరి చేతులకు ఉంది ఏంటనేది తెలిసినా కూడా ఈ రోజున ఎవరు ఏంటనేది చెప్పలేని పరిస్థితిలో ఆ కేసు నడుస్తుంది. ఎందుకంటే ఒక క్లారిటీ లేదు ఎవరికి. ఎవరు గొడ్డలు కొనుక్కొచ్చిన వ్యక్తి అప్రూవర్గా మారిపోయారు. ఎవరు అతనితో ఫోన్ మాట్లాడి ఆ గొడ్డలు కొనక్కరా, వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యని చెప్తున్న వ్యక్తి ఈరోజు చెప్తూనే ఉన్నాడు. కానీ ఇంకా అవినాష్ రెడ్డి మరి వీళ్ళు ఆ విషయాన్ని ఎన్ని విధాలుగా మార్చి అతనికి ఎన్ని రకాలుగా అక్రమ సంబంధాలని, వివేకానంద రెడ్డి గారికి తన కూతురే చంపించిందని రకరకాల కథనాలన్నీ అల్లి చివరికి ఏం చేయలేని పరిస్థితిలో ఈ రోజున అసలు మాకేం సంబంధం లేనట్లుగా వాళ్ళ పిఏ ద్వారా నడిపించారు. అతని ద్వారా కేసు వేయించారు సునీత గారి మీద, మరి ఎవరైతే సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నారో ఆయన మీద, అందరి మీద. ఇప్పుడు ఈ కేసు నిజంగా అండి వింటుంటే నిజంగా వీళ్ళకి ఎప్పుడు శిక్ష పడుతుంది? ఇప్పుడు సునీత గారు ఇంత శ్రమపడి ఇంత ఇబ్బందులు పడుతూ ఆవిడ తన ప్రాణానికి ఏ ఇబ్బంది వాటిల్లిద్దని ఆవిడ తల్లి ప్రతి నిమిషం ఆవిడ కూడా తల్లడిల్లిపోతూ ఉన్నా మరి ఒక కొలిక్కి వస్తుందా అంటే నిజంగానే రేపటికి ఏం జరుగుతుందంటే ఇంకా ఎంక్వైరీ జరగాలి. అదే మనం చూసుకుంటే ఏదైతే వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి చాలా మందిని విచారించాల్సి ఉందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. కానీ మొన్న ఏదైతే ఎంపీకి రాజీనామా చేసినటువంటి ఒక విజయసాయిరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మొన్న లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ కూడా రెండోసారి విచారణ రమ్మంటే ఇప్పటిదాకా రాలేదు. వేరే కారణాలు చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ రెండు కేసుల్లో చాలా కీలకంగా ఉంది విజయసాయిరెడ్డి గారు కాబట్టి సో రెండింటికి సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు విచారణకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇటు వివేక గారి హత్య కేసు కావచ్చు, రెండింటికి సంబంధించి ఖచ్చితంగా కీలకంగా విజయసాయిరెడ్డి గారు మారుతున్న సంగతి అర్థమవుతుంది. సో నిజంగా వస్తే ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఆయనే గతంలో చెప్పారు, అసలు ఎవరు గుండెపోటు అని చెప్పి మీకు చెప్పారు అంటే అవినాష్ రెడ్డికి నేను ఫోన్ చేశాను, కానీ ఆయన ఫోన్ అవినాష్ రెడ్డి తీయలేదు అని. కానీ మరి ఎవరు తీశారు? తీసిన వ్యక్తి ఎవరు, చెప్పిన వ్యక్తి ఎవరు అనేది తెలియాలి కదా. అవి చెప్పట్లేదు. అంతా కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో ఏ విధంగానైతే ఇప్పటికి ఇంకా మనం చెప్పుకుంటూ ఉంటున్నామో, ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేయటం, ఇంకా ఎంక్వైరీ చేయటం, ఇంకా నిందితులను దాంట్లో చేర్చడం, ఇవన్నీ దాంట్లో ఏం చెప్తున్నాడు విజయసాయిరెడ్డి, నేను ఖచ్చితంగా వస్తాను, ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్తానని. కానీ ఇంతవరకు రాలేదు. మరి ఈ విషయానికి వస్తే అతను గతంలో చెప్పింది ఏంటి, అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే చెప్పాడని ఒకసారి, కాదు అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే వేరొక వ్యక్తి ఫోన్ తీశాడు అనేది ఇంకోసారి. ఇప్పుడు నిజంగానే అతను చెప్తాడా? ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన పరిస్థితి విజయసాయిరెడ్డి తీసుకురాడు
అనేది అనిపిస్తుంది మనకు మద్యం కుంభకోణం చూస్తుంటే. ఈ మధ్యకాలంలో చూస్తే అసలు విజయసాయి రెడ్డి గురించి కూడా ఎవరు మాట్లాడట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఎందుకంటే గతంలో ఆయన వార్నింగ్ ఇచ్చాడు, నా జోలికి వస్తే మాత్రం ఏం జరిగిద్దో చేసి చూపిస్తాను అని. కాబట్టి నిజంగా ఆయన పాత్ర ఉన్నా ఈ రోజున ఏం చెప్తాడు అనే దాని గురించి కూడా మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఎటు తిప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వైపే ఆ వేళ్ళన్నీ వెళుతున్నాయి. మరి అతనే అంతా చేయించాడు అనేది. సో ఇప్పుడు మొత్తానికి విచారణ ఎవరోని చేయాల్సి వస్తుంది అంటే ఏం చెప్తారు? ఇక్కడ విజయసాయి రెడ్డి అండి, అతను ఫస్ట్ చెప్పిన విషయం గుండెపోటు అనేది. మరి తర్వాత ఏకుంజామున ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ కాల్ వచ్చింది, ఎవరికి వచ్చిందంటే భారతిరెడ్డి మేడం పిలుస్తున్నారని చెప్పేసి ఈయన మీటింగ్లో ఉన్న వ్యక్తిని పైకి పిలవటం. మరి జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళి మాట్లాడిన తర్వాత కిందకు వచ్చి బాబాయ్ ఇంకా లేరని చెప్పటం. మరి ఇప్పుడు విజయసాయి రెడ్డి, భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మరి ఎవరైతే సొంత కూతురు మీద మరి సిబిఐ ఆఫీసర్ మీద కేసు వేసిన కృష్ణారెడ్డి, మరి అతను అసలు నమ్మిని బొంటులాగుండి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా, అంటే వాళ్ళ ఇంటి తిండి తిని అతను ఏ విధంగా చేశాడు ఈ విషయం చూస్తుంటే. ఎవరైతే సునీత గారి మదర్ ఉన్నారో ఆవిడకి ఫోన్ చేయటం, మరి డోర్ తీయాలా వద్దనేది రోజు ఆయన అడగడు కదా. మరి ఎందుకు ప్రత్యేకించి అంటే వీళ్ళు చేసిన తప్పులు దొరికిపోవటానికి ఇచ్చిన క్లూస్ ఇవన్నీ. మరి రంగన్ తీసుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేయటం, అక్కడ జరిగిన సన్నివేశం అన్నీ చూసాం. ఫస్ట్ చూసింది కృష్ణారెడ్డి, రంగన్న అనేది. మరి ఇప్పుడు ఆ రంగన్న మన మధ్య లేడు, అతను ఏ విధంగా చనిపోయాడు అనేది మిస్టరీ. మరి అదేవిధంగా అభిషేక్ రెడ్డి ఏ విధంగా చనిపోయాడని చెప్పి అందరికీ మిస్టరీ. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6 ఈ 6 సంవత్సరాల్లో 6 అనుమానాస్పదంగా చనిపోవటం. వీళ్ళు తప్పులు ఏ విధంగా చేశారు, ఈ గుండెపోటు అని చెప్పటం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసి నరికి చంపారు, రక్తంతో లెటర్ రాశాడని చెప్పటం. ఒకటి కాదు, అసలు ఎక్కడ చూసుకున్నా కూడా ప్రతిదానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ చెప్పిన వాళ్ళందరూ ఆ రోజున ఎవరైతే మీడియా ముందు మాట్లాడారు, ఎవరి పేపర్లో అయితే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాశారు, ఆ పేపర్ ఎవరు, ఆ ఎడిటర్ ఎవరు, దానికి సంబంధించిన డైరెక్టర్లు ఎవరున్నారు. మరి భారతిరెడ్డి పేపర్ అని చెప్పి ఆ మధ్య ఎవరో సజ్జలో మరి అంబటి రాంబాబు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేపరేనని. ఈ రోజున మరి ఇద్దరిని కలిపి ఎంక్వైరీ చేయాలి. ఒకవైపు నుంచి చూస్తేనే ఫోన్లు మాట్లాడినందుకు, పేపర్లో రాసినందుకు. మరి దస్తగిరి చెప్పినట్లుగా నాకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పినట్లు చెయ్యి అన్నాడని. అంటే ఇన్ని విధాలుగా వీళ్ళని ఎంక్వైరీ చేయాలి. ఒక్కొక్క వ్యక్తి చుట్టూతోనే ఒక 20 క్వశ్చన్స్ ఉంటున్నాయి ఎవరి వైపు చూసుకున్నా కూడా. మరి వీళ్ళందరూ కలిసి ఎంత పన్నాగం పన్ని ఒక వ్యక్తిని ఈ విధంగా అంటే చాలా భయంకరంగా చంపేశారు, కిరాతకంగా నరికేశారు. అంత కక్ష ఏంటి? మనం అది వివేకం మూవీలో చూస్తే బాబాయ్ నాన్నలాగా నిలబెట్టుకున్నాడు మాట. ఒకసారి వెళ్ళి బాబాయిని కలుద్దాం అని చెప్పేసి వైఎస్ విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే సీన్ చూస్తే ఏం అవసరం లేదు, ఆయన ఏం చేసింది లేదని చెప్పేసి ఇతను నాకేదో పని ఉంది పులివెందులు వెళ్తున్నానని బయలుదేరతాడు. అంటే అసలు కనీసం అతని మాట, ఆవిడ మాట్లాడేటప్పుడు అతను ఫేస్ చూస్తున్నప్పుడు కానివ్వండి, దాంట్లో చూపించిన స్క్రీన్ ప్లే అంతా కూడా, మరి అతను ఆ ముఖ కవళికలు కానివ్వండి, అతను మాట్లాడే విధానం ఎక్కడా కూడా బాబాయ్ని వీళ్ళు మంచిగా యాక్సెప్ట్ చేయట్లేదు. మంచిగా తన ఫాదర్ అంటేనే జగన్మోహన్ రెడ్డికి పడదు, అలాంటిది బాబాయ్ని ఏ విధంగా తను రాజకీయ జీవితంలో తన పక్కన ఉండటానికి ఇష్టపడతాడు అంటే ఖచ్చితంగా ఇష్టపడడు అనేది క్లారిటీ ఉంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా ఎవరైతే దస్తగిరి చెప్తున్నాడో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ రోజున ప్రజలందరికీ తెలిసి వీళ్ళు చేసిన పనులే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేయాలి. ఖచ్చితంగా అవినాష్ రెడ్డి, సునీత గారు ఏదైతే కోరుకుంటున్నారో ఆయన బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేసి మరి ఆయనకి వీళ్ళు చేసిన పనులకి ఏ శిక్ష కూడా వేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకేసారి విరుదీసేస్తే పోద్దంటే ఉరిశిక్ష కూడా తక్కువేనని ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఆ చంపిన విధానాన్ని చూస్తే అంత భయంకరంగా చంపారు. వీళ్ళకి ఒక్కసారి ఉరేస్తే ప్రాణం పోయిద్ది, అలా కాదు కదా అని. సో చూద్దామండి, ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వాదనల టైంలోనే మనం చూసాం. ఖచ్చితంగా వివేకం గారి యొక్క హత్యను చూస్తే ఖచ్చితంగా దీన్ని ఉరిశిక్షణ లేదంటే యావజ్జీవ కారాగార శిక్ష వేయాల్సి వస్తుందా అని చెప్పేసి అక్కడున్న లాయర్లే మాట్లాడారు. సో మొత్తానికి రేపు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.